గత ప్రభుత్వంలో దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం దాదాపు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఆదరించింది. 11 నెలల వ్యవధిలో సూపర్ 6 పథకాలు, ఏదైతే వృద్ధులకు పెన్షన్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, అదే సిలిండర్లు కానివ్వండి, యువతకి దాదాపు 5 సంవత్సరాల్లో 23 లక్షల ఉద్యోగ కల్పనకు ధ్యేయంగా ముందు ఏం చెప్తున్నా, ఏ ఇండస్ట్రీ వచ్చినా మీరు ఎంతమంది మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారు. కొంతపాటు సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం. పాలన అంత సులభతరం కాదండి. సుదీర్ఘ అనుభవం ఉండాలి, అనేక సమస్యలను ఎదుర్కోవాలి. అనేక దేశాలు ఆర్థిక పరిస్థితులు వెళ్ళిపోయినాయి, కానీ ఈ రోజు కూడా మా భారతదేశంలో సగటు పౌరుడు చాలా ప్రశాంతంగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆయనకు ఉండేటువంటి కమిట్మెంటు, ఆయన క్రైసిస్ని హ్యాండిల్ చేసేటటువంటి పద్ధతి. సంక్షోభం నుంచి సంక్షేమంలోకి ఎట్ట తీసుకురావాలి, దాంట్లో దిట్ట భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిది సార్. స్టేట్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2 ఏళ్ళు పూర్తయింది. తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం. అదేవిధంగా సెంట్రల్లో కూడా ప్రస్తుతం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, సో పాలన ఏ విధంగా ఉంది? రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, రెండిట్లో కూడా పాలన విషయం తీసుకుంటే పాలన ఏ విధంగా ఉంది? ఈ పాలన మీద మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఆదరించి ప్రజలు ఒక మంచి మ్యాండేటరీ ఇచ్చారు, దాదాపు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఆదరించారు. అయితే పాలన 2 సంవత్సరాలు గత ప్రభుత్వంలో దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో దాన్ని అధిగమించాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవమైన నాయకుడు ఉండాలి అనే ఒక మంచి ఆలోచన. దాంతో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఒక జీవనాడి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోతే రాబోయే 50-60 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లు కొరత లేకుండా చేసేటువంటి ఒక మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. అలాగే అమరావతి రాజధాని, ప్రతి బిడ్డకి ఈరోజు ఎక్కడ చదువుకున్న మీ రాష్ట్ర రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పేసి గతంలో చెప్పుకున్నటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం. అయితే ఈసారి దాన్ని చట్టబద్ధత తీసుకుని వస్తూ యావత్తు భారతదేశంలో తెలుగువాడు తల ఎత్తుకుని గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి అమరావతి రాజధాని. ఇంకా అభివృద్ధి సంక్షేమం చెప్తే సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పారో 11 నెలల వ్యవధిలో సూపర్ 6 పథకాలు, ఏదైతే వృద్ధులకు పెన్షన్లు కానివ్వండి, అలాగే శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు కానివ్వండి, అదే సిలిండర్లు కానివ్వండి, ఇలా అనేక సంస్కరణలు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అవటంలో ప్రధానంగా ప్రజలు ప్రభుత్వం 2 మమేకమైన కాబట్టి ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేశారు. అలాగే పరిశ్రమలు, యువతకి దాదాపు 5 సంవత్సరాల్లో 23 లక్షల ఉద్యోగ కల్పనకు ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అదే ఇండస్ట్రీస్ తీసుకురావడం. ముందు ఏం చెప్తున్నా, ఏ ఇండస్ట్రీ వచ్చినా మీరు ఎంతమంది మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు మా రాష్ట్రంలో ఉండరు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగాలు కావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రావాలంటే ఏ పరిశ్రమలు రావాలి. ఇవన్నీ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగం. కాబట్టి ఎటు చూసినా మీరు చూస్తున్నారు, 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా ప్రారంభోత్సవాలు, అదే ప్రజలతో ఒకసారి మమేకం అవడం, పారిశ్రామికవేత్తలతో మాట్లాడటం, ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్న నియమించినటువంటి నారా లోకేష్ గారు ఒక బ్రాండు. ఈరోజు అతను యువత ఏదైతే గత ప్రభుత్వంలో హేళన చేసి వైసీపీ వాళ్ళు ఏ విధంగా అయితే నారా లోకేష్ గారిని అనగదొక్కాలని చూశారో అదే స్ఫూర్తితో నేను వీళ్ళు చెప్పేదానికంటే ధీటుగా తయారాలని చెప్పి జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితిలో నారా లోకేష్ గారు ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. వనరులు తీసుకురావాలి, ఫండ్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళు కేటాయించినటువంటి డబ్బు రాష్ట్రానికి తీసుకురావాలి. ఇవన్నీ ఏంటంటే ఒక ఎత్తు అయితే పరిశ్రమలు తీసుకురావాలి. కాబట్టి 2 సంవత్సరాల వ్యవధి కాలంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని, ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు, అయితే కొద్దిపాటి సమస్యలు కొద్దిపాటి ఇదైతే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రజలకు ఏంటంటే రావటం, అనౌన్స్ చేయటం ఈజీ అయినా కూడా రావడం కొంత సమయం పడుతుంటుంది. దానికి ఒక శక్తి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని ముందుకు పోవాలంటే కొంతపాటి సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం,
కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండరు, రౌడీల బారి నుంచి తప్పించుకొని, అలాగే గత ప్రభుత్వ పాలన నుంచి చేసినటువంటి దౌర్జన్యాలను తప్పించుకొని, గత పాలనలో అధికారులను ఇబ్బంది పెట్టి చేసినటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం అధిగమించిందని చెప్పేసి మేము తెలియపరుస్తాం. అయితే మీరు అన్నట్టు మరి నిరుద్యోగ సమస్య విషయం తీసుకుంటే ప్రధానంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలిసివేసేటువంటి విషయం. ఇటీవల ఈ సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా వినుంటారు. సో రాజకీయంగా అంత గుర్తింపు లేకపోయినా కూడా సోషల్ మీడియా పరంగా కూడా దీనికి అయితే గుర్తింపు వచ్చింది. ఎందుకు ఇక్కడ కూడా దాన్ని ఆదరించేటువంటి పరిస్థితి ఉందంటారు? ఈరోజు భారతదేశానికి వెన్నుముక యువత. ఎందుకంటే రాబోయే భవిష్యత్తు వాళ్ళు. గతంలో రైతు భారతదేశాన్ని వెన్నుముక అనేవాళ్ళు. ఇప్పుడు ఆ కోవలో యువత కూడా చేరిపోయారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ టెక్నాలజీలో ఈ యొక్క కంప్యూటర్ రంగంలో ఎక్కువ సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్ అవుతుంది. ఒక నెగిటివ్ తీసుకొని మీరు సోషల్ మీడియాలో పెట్టండి, లక్షల్లో వేవ్స్ వెళ్తుంది. అదే ఒక మంచిని తీసుకుపోయి పెట్టండి, కొద్దిగా లేటుగా పోతుంది. ఎందుకంటే నెగిటివ్కి ఉండే ప్రచారం పాజిటివ్కి చాలా తక్కువ శాతం ఉంటుంది. ఈరోజు కొత్తదనాన్ని కోరుకుంటున్నటువంటి ఈ యొక్క యువత ఏదైతే ఈ యొక్క వ్యవస్థ కాక్రోచ్ అనేది మేము చెప్పాలంటే ఒక పురుగుతో కూడిన ఈ యొక్క ఇది కాబట్టి ఇది వెరైటీ కనబడుతుంది. ఇదేదో కాక్రోచ్ పార్టీ. బట్ ఏంటంటే పాలన అంత సులభతరం కాదండి. సుదీర్ఘ అనుభవం ఉండాలి, అనేక సమస్యలను ఎదుర్కో ఉండాలి, ప్రజల నుంచి ఆ యొక్క సమస్యల్ని తీసుకొని ఉండాలి. అది తీసుకున్న తర్వాతే ప్రజలకి మంచి పాలన అందించే దాంట్లో ఒక అనుభవం ఉంటుంది. సో గతంలో చూసాం, మన తమిళనాడు ఎన్నికలు ఉప్పెనలాగా వచ్చింది. విజయ్ ఆయన సుదీర్ఘ పోరాటం చేశాడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యువతకి ఒక కొత్తదనం కావాలి, కానీ వాళ్ళు కూడా క్రమేపీ అనుభవం వచ్చిన తర్వాత వాస్తవాలు ఏందో తెలుసుకుంటారు. సోషల్ మీడియాల ద్వారా వచ్చేటువంటి ప్రతిదీ అబద్ధమని మేము చెప్పడం లేదు, కానీ కొంత సమయం దానికి ఇవ్వాల్సిందే మనం కూడా. ఎందుకంటే ప్రజలే యాక్సెప్ట్ చేసినప్పుడు మేమెవరిని వాటిని కూడా మేము గౌరవించాలి. బట్ ఏంటంటే ఎంతవరకు దాన్ని నిలబడగలుగుతుంది, ఎంతవరకు వాళ్ళు శాసించగలుగుతారు, ఎంతవరకు ప్రజల్ని వాళ్ళు ప్రసన్నం చేసుకోగలుగుతారు అనేది. బట్ ఏంటంటే సోషల్ మీడియాలో జరిగేవన్నీ ఏంటంటే మంచి కంటెంట్ బాగుంటే వ్యూవర్స్ చాలా పెరుగుతాయి, కొంతమంది కొన్ని రకాల కంటెంట్లు బాగుంటాయి. సో ఏంటంటే కాక్రోచ్ పార్టీ గురించి ఇప్పటికిప్పుడే పార్టీ ఏదో దేశాన్ని శాసిస్తుందని అనుకోవట్లేదు. బట్ ఏది ఏమైనా ఏంటంటే భారతదేశంలో ఇంత లాంగ్ టైం ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి ఒకరే. ఎందుకు ఇచ్చారు? అతనికి ఉండేటువంటి అనుభవం, క్రైసిస్ని హ్యాండిల్ చేస్తున్నారు. మనం చూసాం యుద్ధాల్లో అనేక దేశాలు ఆర్థిక పరిస్థితుల్లో వెళ్ళిపోయినాయి, కానీ ఈరోజు కూడా మా భారతదేశంలో సగటు పౌరుడు చాలా ప్రశాంతంగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆయనకు ఉండేటువంటి కమిట్మెంటు, ఆయన క్రైసిస్ని హ్యాండిల్ చేసేటటువంటి పద్ధతి. సంక్షోభం నుంచి సంక్షేమంలోకి ఎట్ట తీసుకురావాలి, దాంట్లో దిట్ట భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. సో సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకెళ్లేటువంటి దాంట్లో అటు ప్రధాని మోడీ, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట. వారు అభివృద్ధి పదంలో అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎవరిని చెప్పినా అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. పాలన అంటే అంత సులభం కాదు, పాలన అంటే చాలా కష్టమైనటువంటి పని, అది త్వరలోనే వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు సాబిర్ ఖాన్ గారు. సో కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.